అయిపోయింది కదా అది. అయిపోయింది. జరిగిపోయింది. అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం అంటేనే హ్మ్. విషయం ముగిసింది అని ఓకే. అర్థం. హ్మ్. ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. అంటే ఓహ్! పార్టీలకు ఉన్నటువంటి సభ్యత్వం పార్లమెంట్లో వాళ్ళకున్న ప్రాతినిధ్యం రీత్యా దామాషా ప్రకారం వాళ్ళని మెంబర్స్‌గా తీసుకుంటారు. ఓకే. సో, ఇదేంటంటే పార్లమెంట్లో డిస్కషన్ జరగకుండా ఆ డిస్కషన్ వేరే ఏరియాలోకి షిఫ్ట్ చేసి ఒక గదిలో ఆ చర్చ ప్యారలల్‌గా జరుగుతూ ఉంటుంది. ఔట్‌కమ్ మాత్రమే ఇక్కడికొస్తుంది. ఓకే. ఔట్‌కమ్ ఓకే అనే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా మద్దతు దొరికేసింది వాళ్ళకి. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. యూపీఏలో ఉన్నటువంటి యూపీఏ అనేది లేదు ఇప్పుడు. ఇండియా. ఇండియా కూటమి. ఇండియా కూటమి నుంచి కూడా కొంత లీకేజీ జరిగింది. ఆ లీకేజీ వాళ్ళు వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ రోజున బిల్లు రూపంలో బయటకు వస్తుంది కానీ అసలు ఇది ఉంటుందా ఉండదా అంటే ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళు 63 సీట్లు కోల్పోయి ఉన్నారు హ్మ్. భారతీయ జనతా పార్టీ. అవును. ఈ 63 సీట్లు కోల్పోయిన నేపథ్యంలో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎన్నికలకు వెళ్ళరు అనేది ఒక అభిప్రాయం. నిజంగానే వెళ్ళరు, ఓకే. వెళ్ళే అవకాశం లేదు. అంటే పార్లమెంటు గడువు పూర్తయ్యే టైంకి ఆ దగ్గరలోకి ఉన్నటువంటి రాష్ట్రాలని కలుపుకుంటూ అంతకంటే ముందు జరగవలసినటువంటి రాష్ట్రాలని కొనసాగించి లేకపోతే అక్కడ రాష్ట్ర పాలన పెట్టి ఇంకా తర్వాత కొద్ది రోజుల్లో జరగాల్సినటువంటి ఎన్నికలు జరగాల్సినటువంటి అసెంబ్లీలని ముందుకు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా పార్లమెంట్ ఎన్నికలతో లింక్ చేసి మొత్తం దేశమంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరపటం. ఓకే. అంటే జాతీయ స్థాయి అభిప్రాయం బిల్డ్ చేయటం అనేది ప్రోగ్రాం. హ్మ్. తద్వారా ఏం జరుగుతుంది అంటే జాతీయ పార్టీల మధ్య పోరాటంగా మారుతుంది ఇది నెమ్మదిగా. జాతీయ పార్టీల మధ్య పోటీగా మారిపోతే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుందని చాలా మంది అంటున్నారు. కానీ హ్మ్. ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో వాటి సత్తా చూపించవచ్చు కదా అని మాట్లాడుతున్నారు కొంతమంది. హ్మ్. అది సాధ్యం కాదు. ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలని నవిలి తినేయటం అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ విజయవంతంగా పూర్తి చేసింది. ఓకే. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతీయ పార్టీకి అంటే ప్రాంతీయ పార్టీలు అక్కడి నుంచి పుట్టాయి. వేర్పాటువాద ఉద్యమాలు ఈ దేశంలో బలంగా నడిచినటువంటి సందర్భం ఒకటి ఉంది. హ్మ్. ఈశాన్య రాష్ట్రాలు ఈ దేశం నుంచి విడిపోతాం అని కోరాయి. అలాగే అస్సాం గణ సంగ్రామ పరిషత్తు ఇవన్నీ కూడా ఈ దేశం నుంచి మేము విడిపోతాం, విడిగా రాష్ట్రం అన్నారు. కాశ్మీర్ అదే మాట్లాడింది. పంజాబ్ ఖలిస్తాన్ పేరుతో అదే మాట్లాడింది. ఓకే. ఎందుకు మాట్లాడారు వీళ్ళందరూ అంటే మా ప్రాంతానికి ఈ జాతీయ పాలన కింద సరైనటువంటి న్యాయం జరగటం లేదు, మా ప్రాంతీయ సమస్యలు పట్టించుకోవడం లేదు, నదీ జలాల పంపిణీకి సంబంధించి మాకు అన్యాయం జరుగుతోంది, మా మీద ఒక ప్రెజర్ పెట్టారు, ఏది హరిత విప్లవం అనే పేరుతో మా మీద ఒక ప్రెజర్ పెట్టి మా జీవితాలను నాశనం చేస్తున్నారని పంజాబ్ నుంచి ఒక నినాదం పుట్టి మాకు విడిగా పంజాబ్ కావాలి అని ఖలిస్తాన్ మూమెంట్గా అది నడిచింది. ఇలా ఎక్కడికక్కడ ఆత్మగౌరవం అనే పేరుతో ఎన్టీ రామారావు గారు మాట్లాడాడు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అని. ఎందుకు వచ్చింది ఆ డిమాండ్, ఆ మాట ఎందుకు వచ్చింది ఆయన నోట్లో నుంచి అంటే రకరకాల పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. అంటే ముఖ్యమంత్రుల్ని సీల్డ్ కవర్లో పంపించడం, వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిపాలన కోసం ఎవరిని పడితే వాడిని మార్చేయటం. అంటే రాష్ట్ర పరిపాలనలో కేంద్రం జోక్యం ఎక్కువైపోయి ముఖ్యమంత్రిని చప్రాసీలాగా చూస్తున్నాడు ప్రధానమంత్రి అనే ఒక మాట కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఏది రాజకీయ ప్రవేశానికంటే ముందే. ఇలా అలాగే కాశ్మీర్కి సంబంధించి నిజానికి అది ఒక ప్రత్యేక దేశంగానే ఉండింది. దాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు మేము ప్రజాభిప్రాయ సేకరణ జరిపేసి ఒక నిర్ణయం తీసుకుందాము అనే ఉద్దేశంతో అక్కడ ప్రధానమంత్రిగానే ముందు నియామకాలు జరిగినాయి. అలాగే భారతీయ చట్టాలు అక్కడ వర్తించవు ఇవన్నీ పెట్టేసి కదా
వాళ్ళు చట్టం చేసింది. ఆ చట్టం ఇటీవల కాలంలో కొట్టేశారు. స్వయం ప్రతిపత్తిని రద్దు చేశారు. వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటే పాకిస్తాన్తో కానీ లేకపోతే భారతదేశంతో కానీ మాకు సంబంధం లేదు, మేము విడిగా పరిపాలించుకుంటాం అనే డిమాండ్తోనే మొదటి నుంచి మాట్లాడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ప్రోగ్రామే వాళ్ళది, జేకేఎల్ఎఫ్ డిమాండ్ అది. ఫారూక్ అబ్దుల్లా వీళ్ళందరూ పోరాడింది కూడా దానికోసమే. ఏదేమైనప్పటికీ ఈ వేర్పాటువాద ఉద్యమాలు ప్రాంతీయ పార్టీలు ఆవిర్భావానికి దారితీసింది. ఎక్కడ దాకా ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది కూడా తెలంగాణ సమస్యలు ఉమ్మడి పాలనలో అంటే ఉమ్మడి రాష్ట్ర పాలనలో నెరవేరటం లేదు, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరటం లేదు అనే ఉద్దేశంతోనే ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి రాష్ట్ర సాధన జరిగింది. సో ప్రత్యేక ఉద్యమాలు వేర్పాటు ఉద్యమాల నేపథ్యం నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టాయి అనేది అంగీకరిస్తే ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కంట్రోల్ చేయటం అంటే చాలా స్పష్టంగా కేంద్రం మీద యుద్ధం చేశాయి. ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయ విధానం ఏంటంటే రెండు జాతీయ పార్టీలకి ప్యారలల్ గా వ్యవహరించాలి అనేది ఆయన రాజకీయ విధానంగా అమలు చేశాడు. అమలు చేస్తూ ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టాలంటే జాతీయ పార్టీల పరిపాలనకు మంగళం పాడాలి అని అన్నాడు ఆయన. అని ప్రాంతీయ పార్టీలని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని గనక కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే అన్ని రాష్ట్రాల ఆకాంక్షలు అక్కడ పలుకుతాయి. ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా తన ఆకాంక్షలను అక్కడ మాట్లాడుతుంది, దానికి అనుగుణమైనటువంటి పరిపాలన నడుస్తుంది. అందుకని ఒక ఫెడరల్ గవర్నమెంట్ కావాలి, అందుకని ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన విజయవాడలో ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ ఆ రోజున పిలిచి విజయవాడలో కాంక్లేవ్ పెట్టాడు ఆయన. పెట్టి ఆ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే అందరినీ పిలిచి కూర్చోబెట్టి ప్రోగ్రాం చెప్పాడు ఆయన. మనం కేంద్రంలో జాతీయ పార్టీల పరిపాలనని ముగించి ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలో తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక గ్రూప్ని పెట్టి ఆ నేషనల్ ఫ్రంట్ని అధికారంలో తీసుకురావాలనే ప్రోగ్రాంలో భాగంగానే ఆయన యుద్ధం చేసి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీని గద్దెదించి విపి సింగ్ ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన నిరంతర కృషి చేశాడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆయన విజయం సాధించాడు. నిజానికి ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంటర్ కావద్దు అని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. సంజీవ్ రెడ్డి గారి మాటలు కూడా ఈయన ఖాతరు చేయలేదు, చాలా కాన్షియస్ గా చెప్పాడు. అక్కడ కేంద్రంలో ఫెడరల్ గవర్నమెంట్ ఉండాలంటే ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి రావాలను, ఇదే ప్రోగ్రాం అని చెప్పాడు ఆయన. చాలా సందర్భాల్లో ఆయన కేంద్రం మీద విమర్శలు చేసేవాడు. ఒక దశలో ఒక ప్రెస్ మీట్ లో మీరు చాలా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు, కేంద్రానికి తెలిసి మాట్లాడుతున్నారా లేకపోతే మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నప్పుడు ఆయన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేంద్రం మిథ్య బ్రదర్ అన్నాడు. ఆ లెవెల్ అంటే అహంభావంతో మాట్లాడుతున్నాడు అని కూడా అన్నారు. కానీ ఇది నా విధానము అని చెప్పాడు. విధానంగా ప్రకటిస్తూ జాతీయ పార్టీలతో ఏనాడు మేము కలవము, జాతీయ పార్టీలన్నిటికీ సమాన దూరము, ప్రాంతీయ పార్టీలతోనే మా స్నేహము అని చెప్పాడు. ఇప్పుడు విచిత్రంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ బిల్లుకి మద్దతు ప్రకటించింది. ప్రాంతీయ పార్టీలని నలిపి నాశనం చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ రకరకాల ఆపరేషన్లు చేస్తోంది. తమిళనాడులో డిఎంకే బలంగా ఉంది, డిఎంకే నాశనం చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతున్నారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల అక్కడ వైఎస్ఆర్సీపీని, తెలుగుదేశాన్ని, జనసేనని కూడా తన కంట్రోల్లో పెట్టుకుని ఒక డ్రామా నడుపుతోంది అక్కడ. అంటే అక్కడ పేరుకి ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది కానీ
ప్రాంతీయ ఆకాంక్షల్ని బలంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వాలు లేవు.